పుణ్యం అంటే అంత మోహమెందుకు? వాటి వల్ల మనం మానవత్వాన్నే మర్చిపోతున్నాం. ఒకవేళ భగవంతుడి నైవేద్యం పళ్ళెం నిండుగా ఉండి అప్పుడు ఒక మనిషి ఆకలితో ఉంటే ఆ భగవంతుడు అలాంటి నైవేద్యాన్ని స్వీకరిస్తాడా? అన్ని ధర్మాలు ఇదే చెప్తున్నాయి. అన్నార్తులకి, పేదసాదలకి సహాయం చేయమని, అవసరంలో ఉన్న వారిని ఆదుకోమని. మరి ఆకలితో ఉన్న తల్లి ఆకలిని అర్థం చేసుకోకుండా ఈమెను దొంగ అనటం నీకు పుణ్యకార్యం అనిపిస్తుందా? ఈశ్వరుడికి ఎప్పుడూ ఎవరి మీద కోపం అనేది ఉండదు. ఆయన ఏం చేసినా మనకేదైనా గొప్ప విలువైన పాఠం నేర్పడానికే చేస్తాడు. ఆయన ఆశిస్తాడు మనం ఈరోజు ఎలా ఉన్నామో రేపు అంతకన్నా ఉత్తమంగా ఉండాలని. భగవంతుడు శిక్షిస్తాడన్న భయం, ఆయన ఆగ్రహిస్తాడన్న భయాన్ని ఇతరుల్లో నాటుతూ నువ్వే స్వయంగా ఆ ఉచ్చులో చిక్కుకున్నావు.